ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. మీకు ఇక్కడ కనిపిస్తున్నదే మ్యాగ్నెటిక్ నీడిల్. ఓకే, దాన్నే కంపాస్ అంటారు. సో ఈ రెడ్ కలర్ నార్త్, ఇక వేరే కలర్గా ఉంది, అది బ్లూ కలర్ లాగా ఉంది, అది సౌత్ చూపిస్తూ ఉంటుంది. సో నౌ కంపాస్ ఈజ్ అండర్నీత్ ద వైర్ కింద మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంది. ఇక్కడ మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది ఏంటంటే, జస్ట్ ఇంటరాక్టివ్ వీడియో అన్నగా ఒక వచ్చిన అడుగుతూనే ఉన్నాడు. మనం వీడియో ఇంకా కంప్లీట్గా పూర్తిగా మీరు అబ్జర్వ్ చేయలేదు కదా. సరే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ట్రూ ఆర్ ఫాల్సే ఉంది దీంట్లో. అంటే మేబీ 1 or 2 రైట్ ట్రూ ఉండొచ్చు, లేకుంటే ఒకటే ట్రూ ఉండొచ్చు. చూద్దాం. ఏ కంపాస్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ఎలక్ట్రిసిటీ. యాక్చువల్లీ మీరు ఏం పెద్దగా చూడలే కదా. దీన్ని స్కిప్ చేసేది ఉందా? మళ్ళీ ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి చూద్దాం. స్కిప్ చేసేది ఏం లేదు. దీన్ని స్కిప్ కంపల్సరీ ఏదో ఒకటి పెట్టి చెక్ చేసుకోవాల్సిందే. ఆన్సర్ ఇస్తేనే ఇది ముందుకు వెళ్ళిపోతుంది, లేకపోతే పోదు. మరొకసారి చూడండి. ఏ కంపాస్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీతో కంపాస్ అఫెక్ట్ కాదు అని అంటున్నాడు. మనం ఆల్రెడీ కొంత కన్క్లూజన్ లాగా స్టేట్మెంట్ చదువుకొని వచ్చాం కాబట్టి ఎస్ అఫెక్ట్ అవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్. అర్థమైంది ఇది? సరే, వీడియో చూసాకనే మీకు అర్థమవుతుంది. అండ్ ఎలక్ట్రికల్ కరెంట్ ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్, దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. రిలేషన్ ఉందా? ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి రిలేషన్ ఉందా? ఉందని ఎవరన్నారు? లేదని అంతకుముందు అనుకున్నారు, కానీ ఉంది అని ఫస్ట్ ఐర్స్టెడ్ ప్రూవ్ చేశారు. దట్ ఈస్ నాట్ అజంప్షన్. ఏదో గుడ్డిగా హైపోథిసిస్ చేసింది కాదు అది. చాలా సైంటిస్టులు చాలా థియరీస్ అన్ని అజంప్షన్స్ ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. సో దిస్ ఈస్ ద ఫాల్స్ స్టేట్. ఏ కంపాస్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఏ మ్యాగ్నెట్. రాంగ్. కంపాస్ మ్యాగ్నెట్తో అఫెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి స్టేట్మెంట్? ఇది ఒకటి ట్రూ, రైట్. ఓకే, ఆసమ్. సో ఒకసారి వీడియో మనం కరెక్ట్ మంచిగా వాచ్ చేద్దాము. మళ్ళీ మేబీ ఇక్కడ డాట్స్ ఉన్న కాడ మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి వాచ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు ఈ సెట్టింగ్ అంతా మీరు ఇక్కడ ఏదో ఉంది అంతా మాకు అర్థం కాకుండా ఉంది అనుకోకండి. యాక్చువల్గా ఇదేంటంటే ఏసీ పవర్ సప్లై. ఏసీ పవర్ సప్లై డైరెక్ట్ వాడుకోకుండా ఒక బ్యాటరీ ఎలిమినేటర్ వాడతారు. బ్యాటరీ ఎలిమినేటర్ ఏం చేస్తుందంటే లో వోల్టేజ్ను అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ అనేది లో వోల్టేజ్. దాంతో చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వైరింగ్ అంతా ఇక్కడ టచ్ చేస్తే మనకి షాక్ వస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే బ్యాటరీ ఎలిమినేటర్ అని ఒకటి వాడతాం. ఇదేం చేస్తామంటే అవుట్పుట్ వోల్టేజ్ బాగా డౌన్ చేసి పెడుతుంది. పొరపాటున కొంచెం టచ్ అయినా పెద్దగా మనకి ఏం కాదన్నట్టు. సో దానికోసం బ్యాటరీ ఎలిమినేటర్, అంతే, ఏం లేదు ఇక్కడ. సో ఆ బ్యాటరీ ఎలిమినేటర్కు పవర్ సోర్స్ ఎక్కడి నుంచి అంటే ఏసీ, ఆల్టర్నేట్ కరెంట్ సోర్స్ అనేది దానికి వస్తుంది. సరే, అది మన బ్యాటరీ కూడా మామూలుగా 9 volts బ్యాటరీ కూడా పెట్టుకొని చేయొచ్చు. మన ఆ కరెంటే కాదు, నార్మల్గా ఉన్న 9 volts బ్యాటరీ కూడా పెట్టుకొని చేయొచ్చు. సో దాని నుంచి వైర్స్ తీసుకొచ్చాడు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ వైర్ నుంచి ఇక్కడ నెగిటివ్కి వెళ్ళిపోతుంది. సరే, ఎంత కరెంట్ వస్తుంది, ఎన్ని ఆంపియర్స్ కరెంట్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. అమ్మీటర్ అన్నట్టు. యాక్చువల్లీ ఇది అమ్మీటర్ కాదు, బట్ కరెంట్ను చూపించే లేటెస్ట్ ఒక అప్లయన్సెస్, లేటెస్ట్ ఒక మల్టీమీటర్ లాంటిది. మేబీ దీంతో కరెంటే కాకుండా మిగతాయి కూడా మనము మెజర్ చేయొచ్చు. సరే, ఇక్కడ ఇది కరెంట్ ఎంత పోతుంది అనేది మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. అది ఉన్నా లేకున్నా సంబంధం లేదు. మనకు కావాల్సింది జస్ట్ ఓన్లీ ఏంటంటే వైర్, కాపర్ వైర్. మెయిన్గా అయితే 24 gauge దాని మందం అనేది 24 gauge ఉండాలి అని చెప్పేసి బుక్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. అలాంటివి తీసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. బ్యాటరీ 9 volt బ్యాటరీ అయినా ఉండాలి మినిమం. 9 volt బ్యాటరీ కంపల్సరీ. రిక్వైర్మెంట్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అని అంటారు కదా, సో దాంట్లో కంపల్సరీ 9 volts బ్యాటరీ.
కాపర్ 24 gauge కాపర్ వైర్ అండ్ మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్. ఈ 3 కంపల్సరీ. ఓకేనా? ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇక్కడ ఉన్న ఈ మీటర్ రీడింగ్ ఇవన్నీ మనకు అవసరమేం కాదు. అయితే మనకి ఏం చేశాడంటే ఒక 2 స్లిట్స్ అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ చిన్న హోల్ నుంచి ఒక వైర్ తీసుకొచ్చుకుంటాం. ఎందుకంటే ఇది ఇలా ఒక పోల్కు ఒక వైర్కు ఇట్లా ఉంటే హ్యాంగింగ్ చేసినట్టుగా ఉంటే దాని కింద నీడిల్ పెట్టుకోవడం కోసం. 2 వై షేప్గా ఉన్నాయి తీసుకోమని అన్నాడు. ఇలా వై షేప్గా ఉన్నాయి తీసుకుంటే దీని మీదకి ఒక వైర్, మళ్ళీ ఇటు ఒక వై షేప్, ఈ వైర్ ఇట్లా పంపించాలి. ఈ వైర్ కింద నీడిల్ పెట్టుకోవాలి. ఒక 2 స్లిట్స్ ఉన్న 2 వై షేప్లో ఉన్నవి ఏవైనా ఒక 2 తీసుకోమన్నాడు. అది కూడా మనకు మస్ట్ కాదు. ఎందుకు అంటే హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి వాట్ ఈజ్ నాట్ నెసెసరీ అనే క్వశ్చన్స్ ఉంటాయి. కంపల్సరీ అవసరమైనవి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ అవసరం లేని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మెటీరియల్ ఇది యూజ్ చేశాడు అమ్మీటర్ లేకపోయినా పర్వాలేదు. అమ్మీటర్ దేనికి? ఓన్లీ ఎంత కరెంట్ పోతుందో తెలుసు, ఎంత కరెంట్ పోతుందో అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సో ఇక్కడ బ్యాటరీ ఎలిమినేటర్తో దాన్ని సెట్ చేశాడు. కరెంట్ పాస్ అవుతుంది. డిఫ్లెక్షన్స్ వచ్చాయా? ఓకే, చేసే ఉంది. ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుందా లేదా చూద్దాము. ప్రజెంట్ 0 కరెంట్ ఉంది. లైట్గా డిఫ్లెక్షన్స్ వస్తున్నాయి, ఆగుతున్నాయి. రైట్, ఇప్పుడు డిఫ్లెక్షన్స్ డిఫరెంట్గా వచ్చాయి. కరెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఇప్పుడు డిఫ్లెక్షన్స్ డిఫరెంట్గా వచ్చాయి. యాక్చువల్గా దాన్ని రెస్ట్లో ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఇలా కదలడాన్ని డిఫ్లెక్షన్ అంటారు. ఇప్పుడు మీకు జనరల్గా ఒక డౌట్ రావాలి, మళ్ళీ అదే క్వశ్చన్ వస్తాయి కావచ్చు. కంటిన్యూగా ఆల్రెడీ చేశాం కాబట్టి. ఏమంటున్నాడు ఇక్కడ? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ రివర్స్ ద టర్మినల్స్ ఆఫ్ ది బ్యాటరీ ఇన్ ఏ సర్క్యూట్. సో ఒకవేళ మనము టర్మినల్స్ అంటే ఎండ్స్, బ్యాటరీ ఎండ్స్ వైరింగ్ చేంజ్ చేస్తే, అంటే ఇటు నుంచి వచ్చిన మనం ఒక్కోసారి ప్లగ్ ఇట్లా పెడతాం, మళ్ళీ తిప్పి ఇట్లా కూడా పెట్టాల్సి, అట్లా రాదా కరెంట్? అట్లా కూడా వస్తుంది. అలా డైరెక్షన్స్ చేంజ్ చేసుకుంటే, కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేస్తే ఏమవుతుంది? టర్మినల్స్ ఆఫ్ ది బ్యాటరీ ఇన్ ఏ సర్క్యూట్లో మనం బ్యాటరీ టర్మినల్స్ చేంజ్ చేస్తే ఏమవుతుంది? సో ఇప్పుడు దీనికి క్వశ్చన్ ప్లే అవుతుంది, అది వస్తాయి కావచ్చు, చూద్దాము. ఇప్పుడు అది చేస్తాడేమో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఆ క్వశ్చన్కు రెడీగా ఉండండి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఇది డిఫ్లెక్షన్, ఇప్పుడు ఎలా డిఫ్లెక్షన్ ఉందో చూడండి. ఇప్పుడు ఎలా తిరుగుతుందో చూసారా? ఇలా తిరుగుతుంది కదా. ఒకసారి మళ్ళీ చేంజ్ చేస్తాడేమో చూద్దాము. చూద్దాం మొత్తం. పాజ్ అయిందా? మీరు ఇక్కడ మంచి వీడియో ఉంది ఇక్కడ గుర్తుపెట్టి. నీడిల్ ప్లేస్లో మ్యాగ్నెట్ తీసుకున్నాడు. నీడిల్ ఏమో లైట్ మ్యాగ్నెట్, ఇదేమో కొంచెము వెయిట్ ఉన్న మ్యాగ్నెట్. దీనిలో కూడా డిఫ్లెక్షన్స్ వస్తాయా? వస్తాయి సార్. ఇక్కడ టర్మినల్స్ చేంజ్ చేస్తున్నాడు, ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతాను. మరోసారి చూద్దామా. బ్యాటరీ టర్మినల్స్ మారుస్తున్నాడు. ఇప్పుడు బ్లూ ఇట్ ఇచ్చాడు, రెడ్ ఇట్ ఇచ్చేసాడు. ఎస్, ఇంతకుముందు ఇలా తిరిగింది, ఇప్పుడు ఇలా తిరుగుతుంది. సో డిఫ్లెక్షన్స్ డైరెక్షన్ కూడా మారుతుంది. ఇది ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాడు. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ది బ్యాటరీ టర్మినల్స్ ఆర్ చేంజ్డ్? అప్పుడు ఏం చెప్తారు? ద కంపాస్ నీడిల్ డిఫ్లెక్షన్స్ ఆర్ చేంజ్డ్. ఇంతకుముందు తిరిగిన డైరెక్షన్స్కు ఇప్పుడు డిఫరెంట్. ఇంతకుముందు ఏమో క్లాక్ వైజ్లో రొటేట్ అయితే
ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది అంతే ఇక్కడ జరిగేది. ఇఫ్ యూ టేక్ బార్ మ్యాగ్నెట్ ఇన్ ప్లేస్ ఆఫ్ నీడిల్ దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఈస్ దర్ ఎనీ డిఫ్లెక్షన్స్ ఆర్ నాట్? బార్ మ్యాగ్నెట్ తీసుకున్నా డిఫ్లెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి కదా, ఏం డౌట్ వస్తుంది చెప్పండి? ఏం డౌట్ రావాలి ఇక్కడ? ఈ ఎక్స్పెరిమెంట్ను బేస్ చేసుకుని ఒక డౌట్ రావాలి. అంటే మీకు ఆన్సర్ తెలుసు, బట్ ఆన్సర్ తెలిసినా కానీ ఒక డౌట్ అడగాలి. ఏమని? దానికి టచ్ మ్యాగ్నెట్ టచ్ కాలేదు. ఓకే, సింపుల్ క్వశ్చనే. కరెంట్ పాస్ చేస్తే ఈ నీడిలో ఈ మ్యాగ్నెట్ ఎందుకు డిఫ్లెక్షన్ అవుతుంది? అర్థమైందా? సింపుల్ క్వశ్చన్, ఎక్కడ దాకా పోవవసరం లేదు. ఈ మ్యాగ్నెటిక్ నీడిలో అది ఎందుకు దాంట్లో డిఫ్లెక్షన్స్ ఎందుకు వస్తాయి? అది ఎందుకు అటు ఇటు కదులుతుంది? సింపుల్ క్వశ్చన్, ఇంకెక్కడ ఏదో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కదులుతుంది? కరెంట్ పాస్ అయినప్పుడే. అంటే కరెంటు పాస్ అయ్యేటప్పుడు ఆ కరెంటు దీన్ని ఏదో డిస్టర్బ్ చేస్తా. అంటే ఆ కరెంటు పాస్ అయ్యేటప్పుడు ఆ కరెంటు దీంట్లో ఏదో డిస్టర్బ్ తీసుకొస్తా. ఇంతకుముందు ఒక ట్రూనా అనే స్టేట్మెంట్లో మనం దేనికి టిక్ మార్క్ పెట్టా? ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ వీడియో మొత్తం అయిపోయాక ఈ క్వశ్చన్స్ ఎందుకు ఇది డిఫ్లెక్షన్స్ వస్తుందో మాట్లాడదాము. ఈ వీడియో మొత్తం ప్లే చేశాక చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు, కొన్ని డ్రా చేసి ఆన్సర్స్ పెట్టాలి. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది చూడండి. ఎస్, మళ్ళీ డైరెక్షన్స్ మారుస్తున్నాడు అనుకుంటా. ఇంకా మార్చలేదా? ఎస్, ఇప్పుడు మార్చాడు. మళ్ళీ డిఫ్లెక్షన్స్ మారిపోయాయి చూడండి. ఇంతకుముందు క్లాక్ వైజ్లో తిరిగింది, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పటివరకు చూసిన వీడియో మీదనే అడుగుతున్నాడు. ఈ వీడియోతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అన్నాడు కదా. ఏం చేయాలంట? ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని మనం దీంట్లో డ్రాగ్ చేసి పెట్టాలి. ఎవరైనా వస్తారా? ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు వస్తారా? మేబీ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. నేను హెల్ప్ చేస్తాను, రండి. ఎవరైనా రండి. కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో ఉన్న వాటిని మనకి ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 ఉన్నాయి. బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి? 6. అవి కూడా 6 ఉన్నాయి. ఏమంటున్నాడు ఒకసారి చదువుదాము. టేక్ ఏ థర్మోకోల్ షీట్ అండ్ ఫిక్స్ 2 థిన్ వుడెన్ స్టిక్స్ ఆఫ్ హైట్ 1 centimeter విచ్ హ్యావ్ స్మాల్ స్లిట్ ఎట్ ద టాప్ ఆఫ్ దేర్ ఎండ్స్. ఏం చెప్పాను? వై షేప్లో ఉన్నాయి 2 తీసుకోమన్నాను. వాటికి చిన్న స్లిట్స్ అంటే హోల్స్ లాగా ఉండాలి. దాంట్లో నుంచి ఒక వైర్ తీసుకొచ్చి పెట్టాలి. ఎందుకు అలా? కొంచెం ఇట్లా హైట్లో పెట్టుకొని పోల్స్ లాగా ఉండాలి. ఇలా హైట్లో పెట్టుకుంటే వైర్ కింద ఇప్పుడు ఏం పెట్టుకోవచ్చు? ఫ్రీగా కంపాస్ నీడిల్ పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకోమన్నాడు. తర్వాత ఏం చేయాలంట? అరేంజ్ ఏ డాష్ 24 gauge కాపర్ వైర్. ఏం పెట్టాలి అక్కడ ఇప్పుడు? కాపర్ వైర్. ఎస్, కాపర్ వైర్. అరేంజ్ ఏ కాపర్ వైర్ ఆఫ్ 24 gauge ఆఫ్ అన్ని అయిపోయాక చెక్ చేద్దాం ఆన్సర్. 24 gauge సో దట్ ఇట్ పాసెస్ త్రూ దీస్ స్లిట్స్. ఇప్పుడు ఈ 2 హోల్స్ లో నుంచి ఏం పాస్ అవ్వాలి? వైర్. ఈ కాపర్ వైర్ పాస్ అవ్వాలి అండ్ మేక్ ఏ సర్క్యూట్ క్లోజ్ అయిపోవాలి. ఎక్కడ కూడా ఓపెన్ లేకుండా కూడా చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ద డాష్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 3 or 9 volt బ్యాటరీస్. ఇక్కడ ఏంటి మరి? బ్యాటరీ సార్, బ్యాటరీ. కన్సిస్ట్ ఆఫ్ ద సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 3 or 9 volt. 3 volt or 9 volt బ్యాటరీ. ఇంకేముంటది సర్క్యూట్ లో? కీ ఉంటుంది. అండ్ ఇంకేముంటుంది దాంట్లో? సో ఇక్కడ ఏముంటుంది ఇప్పుడు? సర్క్యూట్ కన్సిస్ట్. సర్క్యూట్ లో ఉన్నవన్నీ రైట్. సర్క్యూట్ లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? 3 volt or 9 volt బ్యాటరీ. ఇంకేముంది? కీ. ఇంకేముంది? కాపర్ వైర్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్
ఎలా కనెక్ట్ చేయాలి అవన్నీ? సిరీస్. ఎస్, మామూలుగా అన్ని మనం సిరీస్లోనే కనెక్ట్ చేస్తాం, మీకు తెలుసు. నైస్. తర్వాత నౌ కీప్ ఏ మ్యాగ్నెటిక్ కంపాస్. మ్యాగ్నెటిక్ కంపాస్ బిలో ద వైర్. ఏం చేయాలి? కంపాస్ ని నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కంపాస్ వైర్ కింద పెట్టాలి. నెక్స్ట్ బ్రింగ్ ఏ బార్ మ్యాగ్నెట్ క్లోజ్ టు ద కంపాస్. ఎందుకు ఇదే అర్థమైంది ఏమన్నా? వైర్ కింద కంపాస్ నీడిల్ పెట్టామన్నాడు. ఓకే, పెట్టాక యాక్చువల్లీ ఏం చేయాలి? మనం స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ పాస్ అయ్యి కింద నీడిల్ డిఫ్లెక్షన్ వస్తాయి. కానీ స్విచ్ ఆన్ చేయమనకుండా ఏమన్నాడు ఇక్కడ? బ్రింగ్ ఏ బార్ మ్యాగ్నెట్ క్లోజ్ టు ద కంపాస్. ఎందుకు అలా అన్నాడు? అసలు మనం పెట్టింది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేద్దాం. చెక్. వా 6/6, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్, ఎందుకు బార్ మ్యాగ్నెట్ ని కంపాస్ దగ్గరికి ఎందుకు తీసుకురామన్నాడు? ఫస్ట్ మ్యాగ్నెటిక్ నీడిల్ ని బార్ మ్యాగ్నెట్ తో చెక్ చేసుకోవాలి. బార్ మ్యాగ్నెట్ ఇట్లా అంటే ఇది నీడిల్ అనుకోండి, మీ నీడిల్ దగ్గరికి ఏం పెట్టాలి? బార్ మ్యాగ్నెట్. ఇటు అంటే ఇది కూడా ఇటు పోతుంది, మళ్ళీ ఇటు అంటే ఇటు వస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ బార్ మ్యాగ్నెట్ తో ఇది డిఫ్లెక్షన్స్ ఇస్తుందా లేదా చెక్ చేసుకొని, ఓకే డిఫ్లెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ దేంతో చెక్ చేసుకోవాలి? ఎలక్ట్రిక్ కరెంట్ తో చెక్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్, ఇక అసలు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూ చేద్దాం, ఇది వీడియో కంప్లీట్ చేసేద్దామా? సరే, ఓకే, కొంచెమే ఉంది. క్లిక్ ఆన్ మీ టు సీ ద యాక్టివిటీ అగైన్. ఇఫ్ నాట్, ప్లే ద వీడియో బటన్. మళ్ళీ అదే ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్ నుంచి వస్తుంది. సో ఇది ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. మీకు దీంట్లో ప్రొసీజర్ వచ్చింది. అబ్జర్వేషన్ ఏంటి? ప్రొసీజర్ అంటే ఏంటిది? 2 స్లిట్స్ తీసుకొని దాని నుంచి వైర్ పాస్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఓకే, 2 పోల్స్ తీసుకొని, వుడెన్ పోల్స్ తీసుకొని, ఆ వుడెన్ పోల్స్ టాప్ ఎండ్లో స్లిట్స్ ఉంటాయి. ఆ స్లిట్స్లో నుంచి మనం కాపర్ వైర్ పాస్ చేస్తాం. ఏ కాపర్ వైర్? 24 గేజ్ కాపర్ వైర్ పాస్ చేస్తాం. తర్వాత ఇంకేం చేస్తాం? దానికి 3 volts బ్యాటరీ ఆర్ 9 volts బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. కీ కూడా దాంట్లో కనెక్ట్ చేస్తాం, సిరీస్లో కనెక్ట్ చేసుకుంటాం. సో మేక్ ఏ సర్క్యూట్, దాంట్లో ఇవన్నీ వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే అరేంజ్ ద ఆపరేటర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అంటాం. ఓకే, మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో, ఈ ఎక్స్పెరిమెంట్కి మనం టెక్స్ట్ బుక్లో ఉన్న ఫిగర్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న ఒకసారి ఫిగర్ చూడండి, యాక్టివిటీ 1లో. అది ఒక ఇమేజ్, అది నాట్ ఫిగర్. ఆ ఫిగర్ డ్రా చేయొద్దు. ఎందుకు? అది ఎలా ఉంది? అది ఒక ఫోటో లాంటిది. ఫోటో కూడా కాదు యాక్చువల్గా. దాంట్లో మీకు మరి బ్యాటరీ అంటే రియల్గా బ్యాటరీ చూపియం, ప్లస్ మైనస్ చూపిస్తాం. ఓకే, అది ఎలా డ్రా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా ఈ ఎక్స్పెరిమెంట్ ఎగ్జామ్లో అడిగితే ఎలా డ్రా చేయాలో నేను చెప్తాను. సరే, ఓకే, ప్రొసీజర్లో ఏం చేస్తామంటే జస్ట్ అలో ద కరెంట్ ఆర్ స్విచ్ ఆన్ టు అలో ద కరెంట్ త్రూ ద సర్క్యూట్. నెక్స్ట్ ఏం చేయాలి? మనం చూసేది ఏంటిది మెయిన్గా దీంట్లో? అబ్జర్వేషన్. ఐ అబ్జర్వ్డ్. వాట్ యు అబ్జర్వ్డ్? ద డిఫ్లెక్షన్స్ ఇన్ కంపాస్ నీడిల్ వెన్ ద ఎలక్ట్రిసిటీ పాస్. మీరు ఇక్కడికి రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకా రాయొచ్చు కూడా ఏమని, వెన్ ఐ చేంజ్ ద బ్యాటరీ టర్మినల్స్. అవసరం లేదు. ఒకవేళ బ్యాటరీ టర్మినల్స్ చేంజ్ చేశాను అండ్ అలో ద కరెంట్ టు ది సర్క్యూట్స్ అండ్ ఐ అగైన్ అబ్జర్వ్ ద డిఫ్లెక్షన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఇన్ ఎర్లియర్. ముందు చూసిన దానికి ఇప్పుడు మీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతుంది? నీడిల్ కవర్. వాట్ ఈస్ ద కన్క్లూజన్? కన్క్లూజన్ తెలిస్తే మీకు క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడుగుతాడో తెలుస్తుంది. కన్క్లూజన్ ఏంటిదంటే, వెన్ ఎలక్ట్రిక్, ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసారా? వెన్ ఏ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటిది, దాని గురించి వస్తాను నేను చెప్తాను. ఈ క్వశ్చన్ దగ్గరికి వచ్చేద్దాం. వస్తలేదు, సరే పక్క పెట్టేద్దాం. ఫీల్డ్ అంటే ఏంటి? సమ్ ఎగ్జాంపుల్, ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి.
ఈ మ్యాగ్నెట్ దగ్గర మీరు ఒక చిన్న ఐరన్ పీస్ పెట్టండి, దీని దగ్గర తీసుకుపోతా అంటే ఏమవుతుంది? అట్రాక్ట్ అయిపోతుంది. లేదంటే కింద మీరు ఒక పేపర్ పైన ప్యాడ్ పైన ఏమైనా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఐరన్ మెటీరియల్స్ చిన్న చిన్నవి పెట్టండి, కింద మ్యాగ్నెట్ కొంచెం తాకకోకుండానే పెట్టండి, ఇలా కదిలిస్తుండండి, పైన ఉన్నవి కూడా ఆడుతూ ఉంటాయి. మీరు ఏదైనా కొంచెం పవర్ఫుల్ మ్యాగ్నెట్ తీసుకోండి, కింద ఒక ఐరన్ పీస్ పెట్టుకోండి, పైన మీ మ్యాగ్నెట్ పెట్టుకోండి, ఈ మ్యాగ్నెట్ తీయగానే అది కింద పడిపోతుంది. అంటే మీకు మ్యాగ్నెట్ సరౌండింగ్లో ఆల్ డైరెక్షన్స్, టాపు, బాటము, లెఫ్ట్, రైట్, ఆల్ డైరెక్షన్స్ ఇన్ 3 డైమెన్షనల్ షేప్లో ఏముంటుంది? దాని అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. మ్యాగ్నెట్ ఓన్లీ ఈ డైరెక్షన్లోనే అట్రాక్ట్ చేస్తా అనదు. ఇన్ 3 డైమెన్షనల్ అంటే ఇన్ స్పియర్, అంటే మొత్తం ఒక స్పియర్గా మనం ఇమాజిన్ చేసుకుంటే ఈ స్పేస్ అంతట్లో మీకు దాని అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఎంత ప్లేస్లో అయితే లేదా ఎంత ఏరియాలో అయితే దాని ఏరియా అంటే ఇప్పుడు 2 డైమెన్షనల్ ఏరియానా? కాదు, 3 డైమెన్షనల్ ఏరియా. సో ఇప్పుడు ఎక్స్, వై, జెడ్ ఈ 3 డైమెన్షనల్ ఏరియాలో మీకు ఎంత వరకైతే దాని ఎఫెక్ట్ ఉంటుందో ఆ ప్లేస్ అదంతా, ఆ ఫీల్డ్ అంతా కలిపి ఫీల్డ్ అంటాం. అంటే ఇదంతా కలిపి ఫీల్డ్ అంటారు. ఫీల్డ్ అంటే ఏంటిది? సమ్ ఏరియా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే వర్డ్ మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఈ చాప్టర్లో. ఫీల్డ్ అంటే మ్యాగ్నెట్ ఎంతవరకు అయితే దాని ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ 3 డైమెన్షనల్ ఏరియా అంతటిని కలిపి మనం ఫీల్డ్ అంటాం. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏముంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏముంటుంది? మీరు ఒక్కసారి అది కూడా చేద్దాము, మనము చూద్దాం. ఒకసారి మీరు ఫిగర్ 2 తీస్తారు, ఒకసారి ఫిగర్ 2 తీస్తారు. వీలైతే దాన్ని ఇప్పుడే చేద్దాము, అది ఉన్నాయి అవి. ఓకే, ఫిగర్ 2లో మీకు మధ్యలో ఏముంది? ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది. ఈ బార్ మ్యాగ్నెట్ మనం కింద పెట్టుకొని, ఒక బార్ మ్యాగ్నెట్ కింద పెట్టి, లేదంటే ఒక పేపర్ పైన బార్ మ్యాగ్నెట్ పెట్టి, బార్ మ్యాగ్నెట్ చుట్టూ మన ఐరన్ పౌడర్ ఇలా స్ప్రింకిల్ చేసి మెల్లగా ఇలా ట్యాప్ చేస్తే ఆ ఐరన్ పౌడర్ అంతా ఆ మ్యాగ్నెట్ చుట్టూ మీకు ఇట్లా డైరెక్షన్స్ లాగా ఒక లైన్స్ లాగా ఉన్నాయి కదా, ఆ షేప్లో ఐరన్ పౌడర్ అంతా ఇట్లా సెట్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడే చేద్దాం. మ్యాగ్నెట్ చుట్టూ ఐరన్ పౌడరు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్స్లో ఉన్నట్టుగా ఇట్లా అరేంజ్ అయిపోతుంది. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ డైరెక్షన్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మ్యాగ్నెట్తో ఆడుకుంటా అంటే ఒక మ్యాగ్నెట్ కింద ఒక మ్యాగ్నెట్ వెనుక ఇంకొక మ్యాగ్నెట్ పెట్టి ఇట్లా పోతా అంటే ఏమైతా ఉంటుంది? మీరు ఎప్పుడైనా ఇలా ఆడుకునేటప్పుడు ముందున్న మ్యాగ్నెట్ స్ట్రేట్గా పోవడం అబ్జర్వ్ చేశారా? మరి ఖచ్చితంగా కొంచెం దూరం పోగానే అది వంకర పోతుంది. నువ్వు ఎంత చక్కగా దాని వెనకకెళ్ళి ఇట్లా అన్నా మళ్ళీ ఇటు పోతుంది, మళ్ళీ ఇట్లా అంటే ఇటు పోతుంది. కానీ స్ట్రేట్గా దాన్ని నువ్వు ఎంత ట్రై చేసినా పోదు. సో అంటే ఏమర్థమైంది ఇప్పుడు? మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒక స్ట్రేట్ లైన్ కాదు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒక స్ట్రేట్ లైన్ కాదు. మనం మ్యాగ్నెట్ చుట్టూ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని దాని చుట్టూ ఇట్లా కంపాస్ పెడితే ఆ కంపాస్ కూడా ఏమవుతా ఉంటుంది అంటే నార్త్ సౌత్ చూపిస్తూ ఉంటుంది. ఆ నార్త్ సౌత్ మనం ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ నార్త్ సౌత్ చూపించేటప్పుడు ఆ డైరెక్షన్స్ని పాయింట్ వైజ్గా పెట్టుకుంటూ వస్తే కూడా సేమ్ ఇలాంటి డైరెక్షన్సే వస్తాయి. సో ఇప్పుడు ఆ డైరెక్షన్స్ మీనింగ్ ఏంటి? ఆ లైన్స్ మీనింగ్ ఏంటిదంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒక స్ట్రేట్ లైన్గా ఉండదు. అలా మనకు కర్వ్డ్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాటి డైరెక్షన్ కూడా ఉంది. చూడండి, అక్కడ డైరెక్షన్ ఉందా? యారో మార్క్ ఉందా? ఎలా ఉంది చెప్పండి? యారో మార్క్ నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్. ఏ మ్యాగ్నెట్ తీసుకున్నా దాని సరౌండింగ్లో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏముంటాయి? మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ ఉంటాయి.
జస్ట్ అవి మనం అంటే ఆ లైన్ మనకు కనబడదు. మనం ఆ లైన్ ఎలా ఉందో ఇమాజినరీగా ఒక షో చేయించాం, అంటే ఒక లైన్ గీసాం అంతే, ఒక ఇమాజినరీ లైన్స్. బట్ ఆ డైరెక్షన్లోనే దాని ఫోర్స్ ఉంటుంది. నువ్వు ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఇట్లా తీసుకపోతే, దాని వెనకనే తీసుకపోతే అది రౌండ్ ఇట్లా తిప్పుకొచ్చి మళ్ళీ ఇటుకేది ఇట్లా ఇట్లా తీసుకొస్తుంది. అర్థమైందా? మీరు ఒక మ్యాగ్నెట్ వెనుక ఇంకో మ్యాగ్నెట్ పెట్టి ఇట్లా పోతా అంటే ఏమవుతుంది, అది ఇటు పోతుంది, మళ్ళీ ఇటు పెడితే మళ్ళీ ఇటు పోతే మళ్ళీ ఇట్లా తిప్పుకొస్తుంది, ఇట్లా తిప్పుకొచ్చి మళ్ళీ ఇట్లకి వెళ్ళి మళ్ళీ ఇట్లనే తిప్పుతా ఉంటుంది. సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో అలా మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ చూపిస్తూ ఉంటాయి. ఓకేనా? సో అది ఇప్పుడు మనం వీలైతే నెక్స్ట్ క్లాస్లో అయినా చేద్దాం. ఓకే.